హాయ్ అండి, నమస్తే. ఇవాళ నేను రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ చేయబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే చట్నీలాగా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం నేను ఆనియన్స్, టమోటో అండ్ గ్రీన్ చిల్లీ తీసుకుని బాగా ఆయిల్లో వేపుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో వేపుకుంటే త్వరగా వేగిపోతాయి. ఇక్కడ శనగపప్పుని శనగగుళ్ళని వేయించి తీసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని ఫోర్స్గా కాకుండా కొంచెం మనకి చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. మళ్ళీ పప్పులు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఈ చట్నీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ చట్నీని తాలింపు లేకుండా తీసుకొని దాంట్లోకి పెసర పులగం కానీ అలసందల పులగం కానీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది చట్నీ పులగంలోకి కూడా. ఇది అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అట్టు, ఇడ్లీ, ఉప్మా, ఏ టిఫిన్కైనా కానీ మంచి కాంబినేషన్ ఈ చట్నీ. మాకు రాయలసీమ సైడ్లో ఎక్కువగా మేము ఇలానే చేసుకుంటాము. మిక్సీ వేసిన తర్వాత ఇలా కొంచెం తీసుకుని నేను ఇవాల్టి వరకు కలుపుకొని తాలింపు వేసుకుంటున్నాను. మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. రేపు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని తర్వాత దాన్ని మళ్ళీ తాలింపు వేసుకుంటాను. ఇవాళకి కలుపుకున్నాను నేను కొంచెం తీసుకొని. తాలింపు కోసమని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి నేను మర్చిపోయాను వేయడం హడావిడిలో. ఎండుమిర్చిలోని విత్తనాలు సపరేట్గా చేసి ఆయిల్లో బాగా వేపుకొని వేసుకుంటే తాలింపుకి మంచి టేస్ట్ వస్తుంది. అవి చిల్లీ ఫ్లేక్స్ అనే అవి సీడ్స్ అవి బాగా వేగి మనకి తింటూ ఉంటే బాగా తగిలి టేస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అది గమనించండి. ఇక్కడ నేను తాలింపు దినుసులు వేసుకున్నాను. ఎండుమిర్చి మర్చిపోయాను నేను. తర్వాత కరివేపాకు వేసుకొని ఇక నేను తాలింపు అయితే వేసేసుకున్నాను చట్నీలోకి. ఇక్కడ తాలింపు వేసిన తర్వాత మళ్ళీ నేను అట్టు వేసుకుంటున్నాను. ఇవాళ నేను పెసరట్టు వేసుకున్నాను. అందుకనే ఇలా చట్నీ చేసుకున్నాను. ఈ చట్నీ అయితే అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి టేస్టీతో ఉంటుంది చట్నీ. అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది. రెగ్యులర్గా నేను చేస్తూ ఉంటాను ఈ చట్నీని. ఇప్పుడు నేను పెసరట్టు వేసుకుంటున్నాను. పెసరట్టులోకి నేను ఇవాళ అంత ప్రిపేర్ చేయలేదు. లేకపోతే క్యారెట్, ఆనియన్, కొంచెం అల్లం పీసెస్ను వేసుకుని చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. లేకపోతే ఉప్మా అయినా బాంబే రవ్వ ఉప్మా అయినా పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇవాళ అంత టైం లేదు నాకు. ఒకే రోజు మిక్సీ వేసుకోవాలి, మళ్ళీ అట్టు వేసుకోవాలి, మళ్ళీ చట్నీకి ప్రిపేర్ చేసుకున్నా కదా, అందుకు టైం లేక నేను మామూలుగా ప్లెయిన్ అట్టే వేసుకున్నాను. ఇలా ఇక మేము టిఫిన్ చేస్తున్నాం ఇక్కడ. మంచి కాంబినేషన్ ఇది మాత్రం చట్నీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ మై ఛానల్. ఈ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ ఇవ్వండి.
అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.